శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి 23, 24, 25 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజుల్లో మీరు 2 శుభవార్తలు వినబోతున్నారు. మీ జీవితానికి సంబంధించి మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటువంటి 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఇక ఈ మకర రాశి వారి యొక్క జీవితం ఈ 4 రోజుల్లో ఏ విధంగా సాగిపోతుంది? అలాగే మకర రాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఆయన ఇచ్చిన ఓర్పు, సహనం, క్రమశిక్షణ మీ సొంతం. మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటిపోట్లు ఎదురైనా నా వల్ల కాదు అని చేతులెత్తేసే రకం కాదు. కొండంత సమస్యను కూడా గోరంతగా చూస్తూ నెమ్మదిగా నిదానంగా అయినా సరే దాన్ని పరిష్కరించి అనుకున్నది సాధించేంత వరకు వదలరు. మీది భూతత్వం కలిగిన రాశి కాబట్టి మీరు గాలిలో మేడలు కట్టరు. ఆచరణ సాధ్యమైన వాస్తవికమైన లక్ష్యాలని నిర్దేశించుకుంటారు. మీ పట్టుదల, కార్యదీక్ష చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మీలో సహజంగానే బాధ్యతాయుతమైన గుణం ఎక్కువగా ఉంటుంది. కుటుంబం పట్ల, సమాజం పట్ల, మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపారం పట్ల మీకున్న నిబద్ధత అమోఘం. ఇది నా పని, నా బాధ్యత అని స్వీకరించారు. అంటే దాని 100% సమర్థవంతంగా పూర్తి చేయడానికే చూస్తారు. అందుకే మీ మీద నమ్మకం ఉంచి ఏ పని అప్పగించినా అది సక్రమంగా పూర్తవుతుందనే ధీమా అందరికీ ఉంటుంది. మీరు చాలా ఆర్గనైజ్గా ఉంటారు. అంటే ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా చేయాలని కోరుకుంటారు. ఈ లక్షణమే మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొంచెం సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలకు విలువ ఇచ్చే మనస్తత్వం కూడా మీలో కనిపిస్తుంది. చూడటానికి మీరు కొంచెం గంభీరంగా, ఎవరితోనూ పెద్దగా కలవని వారిలా అనిపించవచ్చు. మీ మనసులోని భావాలను అంత తేలిగా బయట పెట్టరు. కానీ మీతో పరిచయం పెరిగాక మీలోని స్నేహశీలత, ఆప్యాయత, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలనే తపన బయటపడుతుంది. మీ నమ్మకాన్ని, మీకు చనువుగా ఉన్న వారికి మీరు జీవితాంతం తోడుగా నిలుస్తారు. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. మీలో దాగి ఉన్న హాస్యశీలత కూడా సందర్భానుసారంగా బయటకొచ్చి అందరినీ నవ్విస్తూ ఉంటుంది. మీరంత సులభంగా కుంగిపోరు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడగల మానసిక స్థైర్యం మీ సొంతం. మీ అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలతో మీరు ఇచ్చే సలహాలు ఎంతో విలువై ఉంటాయి. మొత్తం మీద మకర రాశివారు అంటేనే పట్టుదలకు, క్రమశిక్షణకు, బాధ్యతకు మారుపేరు. కొన్నిసార్లు ఫలితాలు ఆలస్యంగా రావచ్చు, లేదా మీరు ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. కానీ ఆ కష్టమే మిమ్మల్ని మరింత రాడ్డుగా చేస్తుంది. మీరు సాధించిన విజయానికి మరింత విలువను చేకూరుస్తుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, స్థానాన్ని సంపాదించుకోవాలనే తపన మీలో నిరంతరం ఉంటుంది. దాన్ని మీరు తప్పకుండా సాధిస్తారు. మీలాంటి దృఢ సంకల్పం, కార్యదీక్ష ఉన్నవారు ఏ రంగంలోనైనా రాణించగలరు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మీ నిబద్ధత, ఓర్పు నిజంగా ప్రశంసనీయం. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అలాగే మకర రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటిస్తారు. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంత కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. ఇక మీకు తెలియని ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు. మీరు కష్టపడి పెరుగుతుంటే వారు మిమ్మల్ని చూడటం వల్ల
నరదృష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడతారో, ఏం తింటారో, ఎంత సంపాదించుకుంటారో, ఏం చేస్తారో ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి. ఒకవేళ మీరు చెబితే దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. మీకు నరదృష్టి, నరఘోష తగులుతుంది. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రశాంతంగా ఉండకపోవటం, మనసు చిరాకుగా ఉండటం, ఏ పని చేయాలనిపించకపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం, శనివారం రోజు ఉప్పుతో దిష్టి తీసుకుని బయటపడేయండి. దానివల్ల నరదృష్టి అనేది తొలగిపోతుంది. అలాగే మకర రాశి వారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే పిహెచ్ అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వారు మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. వారు మీ ఇంట్లో వారు కాదు. మీ ముందు మంచిగా ఉంటారు. మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు. మీరు మంచిగా బ్రతుకుతుంటే వారు అస్సలు ఓర్చుకోలేరు, వారవలేరు. కాబట్టి వీరిద్దరిలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టారనుకుంటే శుక్రవారం లేదా శనివారం మొదలుపెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. త్వరలోనే మీ పనులన్నీ పూర్తి అవుతాయి. ఈ 2 రోజులలో నల్లటి వస్త్రాలు అస్సలు వేసుకోకండి. దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మీ మకర రాశి వారికి జూన్ 23 నుంచి జూలై 6 వరకు మీ రాశి వారికి గ్రహాల సంచారం ఆధారంగా రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా చూద్దాం. ఈ అంచనాలు సాధారణమైనవి మరియు మీ వ్యక్తిగత జాతక చక్రంలోని గ్రహస్థానాలను బట్టి మార్పులు ఉండవచ్చని గ్రహించగలరు. జూన్ 23 ఈ రోజు మీ మకర రాశి వారికి చంద్రుడు మీ రాశి నుండి 5వ ఇంటి అంటే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే ఇంట్లో సూర్యుడు, బుధుడు కూడా ఉండటం విశేషం. 5వ ఇల్లు మీ పిల్లల విద్య, సృజనాత్మకత, ప్రేమ వ్యవహారాలు, వినోదం మరియు మీ పూర్వపుణ్య స్థానాన్ని సూచిస్తుంది. ఈ రోజు మీ ఆలోచనలు, మానసిక స్థితి ప్రధానంగా ఈ విషయాలపై కేంద్రీకృతమై ఉంటాయి. పిల్లల విషయంలో ఈ రోజు మీరు ఎక్కువ సమయం గడుపుతారు. వారి చదువు, ఆరోగ్యం లేదా వారి భవిష్యత్తు ప్రణాళిక గురించి మీరు ఆలోచిస్తారు లేదా వారితో చర్చిస్తారు. వారి నుండి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది లేదా వారి ప్రవర్తన విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సృజనాత్మకత రంగాలలో పనిచేస్తున్న వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. కళలు, సాహిత్యం, సంగీతం వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఇది మంచి రోజు. పాఠాలు బాగా అర్థమవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా కొత్త కోర్సులో చేరాలనుకుంటే లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఈ రోజు దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. బుధవారం ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. అయితే సూర్యుడు కూడా ఇదే ఇంట్లో ఉండటం వల్ల కొన్నిసార్లు మీ పిల్లల విషయంలో లేదా మీ సృజనాత్మకత ప్రయత్నాలలో కొంచెం అహం లేదా ఆధిపత్య ధోరణి కనిపించే అవకాశం ఉంది. దీన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. బుధుడు కూడా ఇక్కడే ఉండటం వల్ల మీ తెలివితేటల్లో వాక్చాతుర్యం బాగా పనిచేస్తాయి. ముఖ్యమైన చర్చలలో మీరు విజయం సాధిస్తారు. మీ రాశికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడు కలిసి రావడంతో ఈ రాశికి 3వ ఇంట్లో అంటే మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీ ధైర్య సాహసాలను, కమ్యూనికేషన్ నైపుణ్యాలను, తోబుట్టువులతో సంబంధాలను సూచిస్తుంది. మీరు చేపట్టే పనులలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా శుక్రుడు ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉండటం మీ రాశికి యోగకారకుడు అవటం వల్ల మీ ప్రయత్నాలకు అదృష్టం కూడా తోడవుతుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి సహాయ సహకారాలు అందవచ్చు. చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుజుడు మీ రాశికి 7వ ఇంట్లో కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నాడు. ఇది మీ దాంపత్య జీవితం, భాగస్వామ్య వ్యవహారాలు, సామాజిక సంబంధాలను సూచిస్తుంది. మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కొంచెం ఓపిక, సహనం అవసరం. అనవసరమైన వాదనలకు, అపార్థాలకు లోనవ్వకుండా జాగ్రత్త వహించండి. మాట తీరు మృదువుగా ఉండటం మంచిది. గురువు మీ రాశికి 6వ ఇంట్లో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీ ఉద్యోగం, ఆరోగ్యం, శత్రువులు, రుణాలను సూచిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీరు దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలో నియంత్రణ పాటించడం మంచిది. ఏదైనా పాత రుణాలు ఉంటే వాటిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు ధన లావాదేవీల విషయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు మీకు మానసికంగా సంతృప్తికరంగా, సృజనాత్మకంగా ఉంటుంది.
జూన్ 23 వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీ రాశికి 6వ ఇంట్లోకి వస్తాడు. ఇదే ఇంట్లో గురువు కూడా సంచరిస్తున్నాడు. 6వ ఇల్లు మీ ఉద్యోగం, రోజువారీ పనులు, ఆరోగ్యం, పోటీలు, రుణాలు మరియు శత్రువులను సూచిస్తుంది. కాబట్టి ఈరోజు మీ దృష్టి ఎక్కువగా ఈ అంశాలపై ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది చురుకైన రోజు. మీ రోజువారీ పనులలో నిమగ్నమై ఉంటారు. కొత్త బాధ్యతల మీద పడవచ్చు లేదా పాత పనులను పూర్తి చేయటంలో తీరిక లేకుండా గడుపుతారు. మీ అధికారులతో లేదా సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. గురువు కూడా ఇదే ఇంట్లో ఉండటం వల్ల మీరు చేసే పనికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ సేవలకు, నైపుణ్యాలకు విలువ పెరుగుతుంది. ఏదైనా పోటీ పరీక్షలకు హాజరవుతున్నట్లయితే బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి వల్ల కొంచెం అలసటగా అనిపించవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవటం, పౌష్టికాహారం తీసుకోవటం ముఖ్యం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు జీర్ణ సంబంధిత సమస్యలు లేదా జలుబు వంటి ఇబ్బందులు పెట్టవచ్చు. కానీ అవి త్వరలోనే తగ్గిపోతాయి. ఏదైనా పాత రుణాలు ఉంటే వాటిని తీర్చడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీ ప్రధాన కర్తవ్యం మీ సంబంధాలను, ముఖ్యంగా మీ దాంపత్య జీవితాన్ని కాపాడుకోవటం. ఓపిక, సహనం, అవగాహనతో వ్యవహరించడం ద్వారా ఈ రోజును ప్రశాంతంగా గడపవచ్చు. శివారాధన లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుజుడు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఈ విధంగా ఈ 4 రోజులు మకర రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తాయి. మీ తెలివితేటలతో, పట్టుదల మరియు ఓపికతో ప్రతికూల ఫలితాలను అధిగమించి అనుకూల ఫలితాలను పొందగలరని ఆశిస్తున్నాము. మకర రాశి వారు ఈ 3 రోజులు కొన్ని సులువైన పరిహారాలు పాటించడం వల్ల గ్రహాల అనుకూలత పెరిగి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా మీ రాశికి 7వ ఇంట్లో కుజుడు నీచ స్థానంలో ఉండటం వల్ల దాంపత్య జీవితంలో భాగస్వాములతో సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు ప్రతిరోజు వీలైతే హనుమాన్ చాలీసా పాటించండి. సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి ఎర్రటి పూలతో పూజ చేయటం, బెల్లం లేదా కందిపప్పు నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. కోపాన్ని తగ్గించుకొని ఓపికగా వ్యవహరించడం ఈ సమయంలో చాలా అవసరం. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకుండా మృదువుగా సంభాషించడానికి ప్రయత్నించండి. మీ రాశాధిపతి శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరుడికి శనివారం రోజున తైలాభిషేకం నువ్వుల నూనెతో చేసి నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయటం మంచిది. కాకులకు ఆహారం పెట్టడం కూడా శని ప్రీతికరం. అలాగే రాహువు మీ 2వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో గందరగోళం, కుటుంబంలో అపార్థాలు లేదా ఆకస్మిక ఖర్చులు ఎదురవ్వచ్చు. వీటి నివారణకు దుర్గాదేవిని లేదా కాళికాదేవిని ఆరాధించడం, దుర్గా సప్తాశతి పారాయణం చేయటం లేదా వినడం మంచిది. ఈ 4 రోజుల్లో చంద్రుడి సంచారం వల్ల మనసు కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత కొద్దిసేపు ధ్యానం చేయటం లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం మేలు. సోమవారంలో శివునికి పాలాభిషేకం చేయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. పక్షులకు గింజలు వేయడం, మొక్కలకు నీళ్లు పోయటం వంటి చిన్న చిన్న సత్కార్యాలు చేయటం వల్ల కూడా మనసు తేలికపడి సానుకూల శక్తి పెరుగుతుంది. పెద్దల మాట వినడం, వారి ఆశీర్వాదాలు తీసుకోవటం వల్ల గ్రహదోషాలు శాంతించి శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సరైన ఆహారం తీసుకోవటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం మర్చిపోకండి. ఇక మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.